వెల్కమ్ టు సిఎస్ఎన్ ప్రజాగవాయ్. ఇది ముష్ట కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కీలకంగా జరుగుతున్న ప్రచారాన్ని చూద్దాం. మనం భావిస్తూ మాధవీలత గారిని మరి పోటీలోకి దించింది. దీన్ని ఎలా భావించాలి, ఏ రకంగా చూడాలి మనం? విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కుచకాల లక్ష్యం, వాళ్ళ పెద్ద టార్గెట్ అసాదుద్దీన్ ఓవైసీని ఓడగొట్టాలి, అక్కడ ఓడగొట్టాలి అనే లక్ష్యంగా పనిచేస్తుంది. అందుకే మాధవీలత అనేటువంటి ఆమెను అక్కడ అభ్యర్థిగా సెలెక్ట్ చేసుకున్నారు. కారణం ఏంటంటే మాధవీలత దగ్గర బాగా ఆర్థికంగా ఉన్నటువంటి అభ్యర్థి. రెండోది బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన ఆమె. మూడోది హిందూ సాహిత్యం మీద, హిందూ వేదాల మీద, సాహిత్యాల మీద, పూజల మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి హిందువులను అట్రాక్ట్ చేసుకోవాలంటే ఆ రకమైనటువంటి సాహిత్యం మీద, ఆ సంస్కృతి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మనం సెలెక్ట్ చేసుకోవడం ఒకటి. రెండోది ఆర్థికంగా బలంగా ఉన్నది అనేటువంటిది. మూడోది మహిళ అనేటువంటి సెంటిమెంట్ ఉపయోగపడుతుంది అనేది 3 కారణాల ద్వారా మనం అభ్యర్థిగా పెట్టారు. అయితే అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటిది అంత పెద్దగా ఇంత టెన్షన్ పడాల్సినటువంటి ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది, కానీ ప్రాక్టికల్గా అది జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకు అనంటే, ఒకటి ఓల్డ్ సిటీలో వాళ్ళకి విపరీతమైనటువంటి పట్టున్నటువంటి పార్టీ. అవును, కంచుకోట అంటారు. రెండోది ఏంటంటే ఓవైసీ పార్టీ మీద, అంటే ఎంఐఎం పార్టీ విధానాల మీద ముస్లింలలో పెద్ద వ్యతిరేకత ఏం లేదు. అసలు ముస్లింలనే కాదు, జనరల్గా నేను అనుకునేది ఏంటంటే, సరే ఎంఐఎం పార్టీ కూడా మతతత్వ పార్టీ కదా, వాళ్ళకు కూడా మతం కోణం ఉంది కదా అంటే ఉన్నది. బీజేపీ పార్టీకి ఎట్లయితే మత కోణం ఉన్నదో ఎంఐఎం పార్టీ కూడా మత కోణం ఉంటుంది. మెజార్టీ అందరూ మతం అనుకున్నప్పుడు మైనార్టీ కూడా మతం అనుకుంటారు, మాకు పార్టీ కావాలనుకుంటారు, మాకు నాయకుడు కావాలనుకుంటారు. సహజమే. ఇప్పుడు మనకు మతం లేదనుకుంటే అవతలోడు మతం లేదనుకుంటాడు. నా మతం గొప్పదంటే అవతలోడు మతం గొప్పదే అంటాడు. వాడి మత నాయకుడు అంటే అవతలోడు మాకు కూడా నాయకుడు అంటాడు. అది ఎవరికైనా ఉంటుంది. కానీ ఇక్కడ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఈ 3 పార్టీల కంటే కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎంఐఎం పార్టీ 100 రెట్లు నయం. ఓకే. ఎంఐఎం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ప్రజలకు ఎప్పుడు దూరంగా లేరు. వాళ్ళు ప్రజలలో కలిసి ఉండేటువంటి వాళ్ళు, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వాళ్ళు. ఈ విషయాన్ని ఎవడైనా కానీ దారుసలాం పోతే వాళ్ళకి చాలా క్లియర్ అర్థమైంది. ఉంటారు. వాళ్ళు మత పార్టీ కావచ్చు, కానీ మత పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధానం కానీ, వాళ్ళ ప్రజలతో కలిసిపోయేటువంటి విధానం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పార్టీలన్నిటి కూడా భిన్నమైనటువంటి. దాన్ని అంగీకరించాలి. మంచిది ఎన్నున్నా అంగీకరించాల్సిందే. అయితే రెండోది ఏంటంటే, ఓవైసీ పార్టీ వాళ్ళందరూ మా పార్టీ అని ముస్లింలు భావించడం ఒకటి, రెండోది మాకు అందుబాటులో ఉంటారనేటువంటి భావన ఒకటి ఉంది. అలాగే హిందువులలో కూడా వాళ్ళ గతంలో పోచయ్య అనేటువంటి ఆయన ఈ సిటీకి మేయర్ చేశాడు. ఓకే. తర్వాత 2-3 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాను. అలాగే 2-3 కార్పొరేట్లు చేశాను. ఎవరు ఎంఐఎం పార్టీ పేరు హిందువులను చేశాను. అట్లా హిందువులలో కూడా ఎంఐఎం పార్టీ గ్రిప్ ఉంది. మొత్తం వల్ల ముస్లింలే ఉన్నారు, మొత్తం అది ముస్లింలే అనుకోవడానికి లేదు. ఇప్పుడు కూడా ఎంఐఎం పార్టీ నుంచి కాంటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అట్లా హిందువులలో కూడా పార్టీకి మొత్తమే ఏం లేకుండా 0 అని చెప్పడానికి ఏం లేదు. రెండోది పాపులేషన్ పరంగా కూడా అది మొత్తం ఓల్డ్ సిటీ పట్టున్నటువంటి ప్రాంతం కాబట్టి మెజార్టీగా అక్కడ ముస్లిం పాపులేషన్ ఉంది. దీనికి తోడు ఏమైందంటే, అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టింది. బీఆర్ఎస్ హిందూ అభ్యర్థి. ఇప్పుడు ఆయన కూడా ఎంతో కొంత హిందూ కార్డు వాడాలి కదా, ఖచ్చితంగా వాడాల్సింది. ఇట్లా హిందువుల కార్డు వాడినటువంటి వాటిని ఓట్లు చేయడం ఒకవైపు, రెండోది ఎంఐఎం పార్టీకి ఉన్నటువంటి అక్కడ ఓట్ బ్యాంకు, రెండోది ఎంఐఎం పార్టీ మాది అనేటువంటి భావన ముస్లింలు భావించడం ఒకటి. ఇంకోటి ఇక్కడ ఏం జరుగుతుందంటే, పార్లమెంట్లో ఇప్పుడు ముస్లింల వైపున గలాన్ని నింపి మాట్లాడుతున్నటువంటి ఒకే ఒక్కడు అసదుద్దీన్ ఓవైసీ తప్ప ఎవరు లేదు. ఆ స్థాయిలో బీజేపీ పార్టీని కానీ, లేకపోతే అధికార పార్టీ ఏదైనా కానీ, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రభుత్వాన్ని నిలదీసి అడిగేటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు ఓవైసీ. మొత్తం మీద భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆయనను ఓడగొట్టుకోవడానికి ఇప్పుడు ముస్లిం సమాజం అంతా సిద్ధంగా లేదు. రెండోది ఏంటంటే, ఈ 2-3 రోజుల్లో జరిగినటువంటి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఇక్కడ టార్గెట్గా చేసి ఫోకస్ చేసి ఎట్లయినా పర్వాలేదు సార్ ఓవైసీ ఇంటికి పంపాలనేటువంటి ఏదైతే ఫోకస్ చేసి వాళ్ళు కమిట్మెంట్గా పనిచేస్తున్నారో, దానికి దీనికి ఏం జరిగిందంటే, ఈ 2-3 రోజుల ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంటంటే, ఓట్ సీట్లో ఉన్నటువంటి వాళ్ళ ముస్లిం మత పెద్దలందరూ సమావేశమై ఎట్టి పరిస్థితుల్లో ఒక ఓటు కూడా కాంగ్రెస్కు, ఒక ఓటు కూడా బీఆర్ఎస్కు పోకుండా అన్ని ఎంఐఎంకే పడేటట్టు చూసుకోవాలి. ఎందుకనంటే మన ఓట్లు కూడా మళ్ళీ కొన్ని కాంగ్రెస్కు సెక్యులరిజం పేరు మీద కొన్ని కేసీఆర్ పార్టీకి చీలిపోవడం వల్ల ఎంఐఎం ఓడిపోతుంది. కాబట్టి ఏదేమైనా చేసి అవకాశం ఈసారి ఎన్ని లోపాలను ఉందని, ఎన్ని తప్పులను ఉందని ఎంఐఎం చేసినా ఏం చేయకపోయినా ఖచ్చితంగా ఇక్కడ బీజేపీలో ఓటాలంటే ఎంఐఎంని గెలిపియాలి. లేకపోతే ఈసారి ఎంఐఎం కనుక ఓడిపోతే రేపు రాజకీయంగా వాళ్ళ కమ్యూనిటీకి ఇబ్బంది జరుగుతున్నటువంటి ఆలోచన మీద వాళ్ళందరూ కూడా గ్రౌండ్ వర్క్ చేయడం మొదలుపెట్టారు. కాబట్టి అట్లా ప్రచారంలో బీజేపీ కొంత ఆర్భాటం చూపిస్తున్నటువంటి మాట వాస్తవమైన,
కానీ ప్రాక్టికల్గా ఓవైస్కే గ్రౌండ్ ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మనకున్న సమాచారం. ఈ 2-3 రోజుల్లో ఇంకేమైనా ఓటింగ్ దగ్గరికి వచ్చినప్పటికి ఏమైనా మారుతుందా లేదా, ఎంత మారినా ఏమైనా మెజార్టీలో తేడా వస్తే రావచ్చు, కానీ ఎంఐఎం గెలుపు పెద్ద అడ్డంకులు అయితే ఏమున్నాయని మనం అనుకోవచ్చు.